క్రీడా రంగానికి వన్నె తెచ్చిన ఘనత పూల నాగయ్యదని ప్రభుత్వం నుంచి ఇప్పుడు ప్రమోషన్ రావచ్చు, కానీ ప్రజలలో ఎప్పుడో ప్రమోషన్ ఆయనకు వచ్చిందని ఎంతో మంది క్రీడాకారులను తయారు చేసిన ఘనత పూల నాగయ్యదని, ఆ స్వామివారి ఆశీస్సులతో మరింత మంది క్రీడాకారులను తయారు చేయాలని ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరుకు చెందిన పీఈటీ పూల నాగయ్యకు ఫిజికల్ డైరెక్టర్ గా ప్రమోషన్ వచ్చి ఆలేరుకు బదిలీగా వచ్చిన సందర్భంగా ఫ్రెండ్స్ క్లబ్ ఆధ్వర్యంలో నేడు జరిగిన అభినందన కార్యక్రమంలో పూల నాగయ్య లక్ష్మీ దంపతులను ఎమ్మెల్యే పూలమాల శాలువాతో సన్మానం చేశారు. క్రీడా పోట్లకు సంబంధించి అనేక సందర్భాల్లో తన వద్దకు వచ్చి క్రీడాకారులకు కావలసిన వస్తువులు మాత్రమే అడిగాడు, కానీ తన స్వార్థానికి ఏది అడగలేదు నాగయ్య అని ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. నిస్వార్థ పరుడు మట్టిలో మాణిక్యాలను తయారు చేసిన శిల్పి పూల నాగయ్యని సందర్భంగా ఆయన అభినందించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు జనగాం ఉపేందర్ రెడ్డి, ఆలేరు యాదగిరిగుట్ట ఎంపీపీలు గంధం మల్లా అశోక్, చీర శ్రీశైలంతో పాటు పిఎస్సిఎస్ డైరెక్టర్ కట్టెకొమ్మల సాగర్ రెడ్డి, రిటైర్డ్ టీచర్ మంద సోమరాజు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానంతరం పూల నాగయ్య లక్ష్మీ దంపతులను అభిమానులు పూలమాలలు శాల్వతో సత్కరించారు. అనేక పోటీల్లో వరుసగా హ్యాట్రిక్ ఎమ్మెల్యే అయినటువంటి బీర్ల ఐలయ్య గారు కూడా మరి మోడల్ గా మనకు అందరికీ కనబడతా ఉన్నారు. వారు ఇప్పుడు ప్రభుత్వ వైపు అయ్యారు. అలాగే రానున్న క్యాబినెట్ విస్తరణలో కూడా మంత్రిగా చూడాలి. అలాగే నారాయణ సతీమణి ఉదయ గారు కూడా రావడం సంతోషం. ఇంకా ఎన్నో సేవలు చేయాల్సిన అవసరంగా ఆ వ్యక్తిగా మేము చూస్తూ పెద్దలకు ప్రమోషన్ వచ్చేందుకు మళ్ళొకసారి క్రీడా రంగానికి వన్నె తెచ్చినటువంటి మన పూల నాగన్న పీటీ నుంచి ఫిజికల్ డైరెక్టర్గా ఈరోజు వచ్చిందంటూ కానీ నేను జనంలో ఎప్పుడో వచ్చింది ఆయనకు. ప్రభుత్వ పరంగా ఈరోజు ఆయన ప్రమోషన్ రావచ్చు, కానీ ప్రజలలో ఎన్నడో వచ్చింది ఆయనకు. ఆ బిందు ఇయ్యాలి కాదు ఆయనకు, నేను పరిచయం ఆయన కంటే కూడా ముందే వచ్చినట్టుగా. కాకపోతే ప్రభుత్వం నుంచి వచ్చినందుకు నిజంగా ఈ ప్రాంతానికి ఒక గర్వకారణంగా పరిగణిస్తూ ఆయనకు ఆ స్వామివారి ఆశీస్సులు మెండుగా ఉండి ఇంకో ఎంతో మందిని క్రీడాకారులను తయారు చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ సభకు వన్నె తెచ్చినటువంటి వ్యక్తి నిజంగా ఆలేరు ప్రాంతానికి ఒక మంచి గుర్తింపుగా ఈ ప్రాంత ప్రజలకు కీర్తి గడించే విధంగా చేసిన నాగన్న నిజంగా పెద్దలు కాబట్టి కృతజ్ఞతలు చేస్తూ వేదిక మీద పెద్దలందరికీ మరొకసారి వేదిక మీద ఉన్నటువంటి పార్టీ శ్రేణులకు, మిగతా వాళ్ళకు, మిగతా జర్నలిస్ట్ సోదరులకు, ప్రతిపాత్రక వీళ్ళకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నిజంగా ఒక వ్యక్తిని మంచి జ్ఞానిగా తయారు చేయాలంటే ఉపాధ్యాయుడు కావాలి, కానీ శారీరకంగా దాడిత్యం తయారు చేయాలంటే వ్యాయామ ఉపాధ్యాయుడు కావాలి. గత 35-40 సంవత్సరాలుగా ఎంతోమందిని క్రీడాకారులను తయారు చేసి రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో పంపిన ఘనత మన పూల నాగన్నకే దక్కింది. అది మన ఆలేరు ప్రాంతానికి కీర్తి తెచ్చింది. కాబట్టి ఆయన ఇంకో 6 నెలలు రిటైర్డ్ అయినట్టు, రిటైర్డ్ అయిన పదవికే కావచ్చు, కానీ ప్రజల నుంచి మాత్రం రిటైర్డ్ కాదు. పెద్దలు మా సోమరాజ్ సార్ గారు ఇప్పుడు రిటైర్డ్ అయిన అనుకుంటున్నారు, కానీ ఆయన కూడా ఇంకా ప్రజాక్షేత్రంలో ఎక్కువ సేవ చేసే అవకాశాలు, ఎక్కువ ఆయన సేవలు అందించే అవకాశం వచ్చింది. కాబట్టి మీకు ఇలాంటి మంచి పనులు చేసే వాళ్ళకి ఎప్పుడు కూడా రిటైర్మెంట్ ఉండదని కోరుకుంటూ నిజంగా క్రీడా రంగానికి వన్నె తెచ్చిందంటే నేను ఎన్నిసార్లు కూడా ఏది కావాలన్నా మా ఫౌండేషన్ నుంచి హెల్ప్ చేస్తా అంటే క్రీడాకారులకు అవసరం వచ్చే వస్తువులే అడిగింది తప్ప ఆయన సొంతంగా ఏనాడు కూడా నాకు ఇది కావాలని అడిగిన వ్యక్తి కాదు. స్వార్థం లేని వ్యక్తి అంటే పూల నాగన్న. కాబట్టి ఇలాంటి వారి సేవలు ఇంకా కూడా మన ప్రాంతంని వాడుకొని ఎంతోమందిని పీటీలను, ఎంతోమందిని క్రీడాకారులను తయారు చేసి ఎస్ఐలను, సిఐలను ఎంతోమందిని చేసిన ఘనత మన నాగన్న దక్కింది.